అయినా సరే ఆ ప్రభుత్వంలో చలనం లేదు, ఆ మనిషిలో చలనం లేదు, ఆ ఉద్యమానికి లేకపోతే అమరావతికి రాజధానికి మోక్షం లేదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రజలు బయటకు వస్తున్నారా? రాలేదు ఇప్పటి వరకు. ఈ యుద్ధానికి ప్రజలు ఎలా సిద్ధమవుతున్నారు అనేదే ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. చంద్రబాబు నాయుడు గారు చెప్పే యుద్ధంలో గెలవాలి అనే దానికి ప్రజలు ఎలా సిద్ధమవుతున్నారు అనేది క్వశ్చన్ మార్క్. వెంకటకృష్ణ గారు, మనం ఒక సత్యాన్ని గమనించాలి. జగన్మోహన్ రెడ్డి గారు యుద్ధాన్ని ప్రకటించింది ప్రజల మీద కాదు, ప్రతిపక్ష పార్టీల మీద. జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం ప్రకటించింది ప్రజలు. 4 ఏళ్ళుగా పని చేశాం మేము. అంగన్వాడీ టీచర్లు చేశారు, ఆశా వర్కర్లు చేశారు, అమరావతి ఉద్యమకారులు చేశారు, విశాఖ ఉక్కు కార్మికులు చేశారు. వాళ్ళ బతుకు తెరువు కోసం, వాళ్ళ జీవన నైవేద్యం కోసం రహదారుల మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము యుద్ధం చేశాం. ఆయన ఏం చేసిండంటే మా మీద యుద్ధం చేయకుండా ప్రతిపక్ష పార్టీల మీద యుద్ధం సిద్ధమని ప్రకటించిండు. ఏదైనా ఒక మాట చెప్పాలి వెంకటకృష్ణ గారు, పూలదండలో దారంలాగా అది యుద్ధమైనా ఎన్నికల క్షేత్రమైన ఒక ప్రధానమైన అంశం పనిచేస్తుంది. 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లరు దూసుకొస్తుంటే జర్మనీ మీదకి, రష్యా మీదకి లెనిను వీ వాంట్ పీస్ అండ్ బ్రెడ్ అని చెప్పి ఒక నినాదం చేశాడు. మాకు శాంతి కావాలి, ఆహారం కావాలని. రష్యా మొత్తం ఎర్ర సైనికులైపోయి ఆత్మత్యాగాలు చేసి హిట్లర్ని మళ్ళీ జర్మనీ వరకు తరిమికొట్టి ఆత్మహత్య చేసుకునేలా చేశారు. రేపటి యుద్ధంలో సాధారణంగా వైసీపీ నాయకులు, వైసీపీ యొక్క అధికార ప్రతినిధులు ఏమంటారంటే, నా డిబేట్లలో, నేను చాలా డిబేట్లలో పాల్గొంటుంటా, ఏం చెప్తుంటారంటే ప్రో జగను యాంటీ జగన్ అని చెప్తారు. అంటే జగన్ అనుకూలమైన ఓటు, జగన్కు వ్యతిరేకమైన ఓటు. కానీ అది నిజం కాదు. సేవ్ ఆంధ్రప్రదేశ్, స్లేవ్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ను రక్షించుకుందామా లేదా ఆంధ్రప్రదేశ్ను బానిసత్వంలో ఉంచుకుందామనే దాని మీద ఓటు జరగాలి. దీనిని ప్రతిపక్ష పార్టీలు తీసుకెళ్ళాలి. సహజంగా మేమైతే యుద్ధంలో లేము. ఇప్పుడు మేము యుద్ధం బయట ఉన్నాం. గత 4 ఏళ్ళుగా యుద్ధంలో ఉన్నాం మీతో పాటు. ఇప్పుడు చట్టసభల ప్రక్రియలో రాజకీయ పక్షాలనే కీలక పాత్ర అవుతుంది. కాబట్టే చంద్రబాబు నాయుడు గారు అంత వేదన చెందుతూ ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ యొక్క నాయకులని బుజ్జగించే విధంగా, దగ్గర తీసుకునే విధంగా, నచ్చజెప్పే విధంగా ఒక వర్క్షాప్ పెట్టి గంటల తరబడి ఒక సైన్యాధ్యక్షుడిచ్చే ఒక సందేశంలాగా రాష్ట్ర ప్రజలకి ఆ పార్టీ శ్రేణులు కూడా ఇస్తున్న పరిస్థితి. కాబట్టి ఎన్నికలంటే కొట్లాటనో, ఎన్నికలంటే కలబట్టమనో, బరిగీసుకోవటమనో అని కాదు. ఆడు యుద్ధం అంటే ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఎన్నికల కమిషన్ గుర్తుపెట్టుకోవాలి మన యుద్ధం ఏంటో అనేది. సిద్ధం అంటే ఎన్నికల కమిషన్ గమనించాలి. రాజ్యాంగ వ్యవస్థలు ఉన్నాయి. ఆడు కర్ర తీసుకొని వస్తే లోపలేయాలి. నేను కర్ర తీసుకొని వెళ్తానంటే ప్రజాస్వామ్యం ఏముంది? కాకపోతే ఎన్నికల ప్రక్రియలో ప్రజలు చాలా చైతన్యవంతంగా ఉంటారు. ఒక మాట చెప్తాను వెంకటకృష్ణ గారు, 2004లో రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లతో పొత్తులతో వెళ్ళారు. చంద్రబాబు నాయుడు గారు పొత్తులతో కాకుండా ఒంటరిగా వెళ్ళాడు. పొత్తులతో వెళ్ళిన రాజశేఖర రెడ్డి గారు గెలిచారు, ఒంటరిగా వెళ్ళిన తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. 2009లో చంద్రబాబు నాయుడు గారు పొత్తులతో వెళ్ళారు, రాజశేఖర రెడ్డి గారు ఒంటరిగా వెళ్ళారు. మళ్ళీ పొత్తులతో వెళ్ళిన తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది, ఒంటరిగా వెళ్ళిన రాజశేఖర రెడ్డి గెలిచిండు. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇదే బీజేపీ జనసేన అధినేత యొక్క అండదండలతో పొత్తులతో వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వెళ్ళాడు. ఒంటరిగా వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, పొత్తులతో వెళ్ళిన చంద్రబాబు నాయుడు గారి పార్టీ గెలిచింది. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఒంటరిగా వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డి గారు పొత్తులతో వెళ్ళారు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ యొక్క రహస్య ఒడంబడికలతో పొత్తులతో వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గెలిచాడు, ఒంటరిగా వెళ్ళిన చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు. ఇప్పుడు 2024లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు పొత్తులతో వెళ్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వెళ్తున్నాడు. అంటే అన్ని పత్తులు జయప్రదం కావు, అన్ని పత్తులు జయప్రదం కాకుండా ఉండవు. ప్రజలు ఆశీర్వదించాలంటే నమ్మకం కావాలి. వాళ్ళు ఒక చక్కని మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, డబ్బే కీలకం కాదు ఎన్నికల్లో, డబ్బే కీలకం కాదు. డబ్బును చూసి ప్రజలు ఓట్లు వేయరు. ఒక విశ్వాసం ఉంటుంది, ఒక నమ్మకం ఉంటుంది. మనం ఒక సీట్ ఇచ్చామంటే 4 సీట్లు గెలవాలి అభ్యర్థులు. మనం ఒక సీట్ ఇచ్చామంటే 4 సీట్లు పోకూడదు. అన్ని అంశాలు పనిచేస్తాయి. ఈ కోణంలోనే అధినేతలు కానీ అన్ని రాజకీయ పక్షాలు కానీ పోరాడగలిగి చక్కగా రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా అడుగులు వేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొడితే మనం రెచ్చిపోయి, లేదా ఆయన చొక్కా చింపమంటే మనం చొక్కా చింప, ప్రజలు కూడా దీన్ని విసిరించుకోవాలి.
ప్రజలు గమనించాలి. ఈ రోజున ప్రజాస్వామిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ అంటే అధికార పార్టీ ఏం చెప్తుంది? మీరు అన్న పాయింట్ కరెక్టే కానీ కలవడమంటుందా? కాదు, వాళ్ళు కర్ర పట్టుకున్నారని వీళ్ళు కర్ర పట్టుకుంటే ఇంకా ప్రజాస్వామ్యం ఏముంది? అలాగే రెచ్చగొడితే రెచ్చిపోతే